వెల్కమ్ టు హలో డాక్టర్. అధిక రక్తపోటు, మధుమేహం ఇలాంటివి కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. మరి ముఖ్యంగా కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నా కూడా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంటాయి. అయితే దురదృష్టవశాత్తు కిడ్నీల వైఫల్యాన్ని, మూత్రపిండాల ఫెయిల్యూర్ని చాలా సివియర్గా అయ్యే వరకు గుర్తించలేకపోతుంటాం. అసలు మూత్రపిండాలు వైఫల్యానికి ఎందుకు గురవుతూ ఉంటాయి? ముందుగానే గుర్తించాలంటే ఏ టెస్టులు చేయించుకోవాలి? కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయి? మూత్రపిండాలు వైఫల్యానికి గురవుతున్నప్పుడు మందులతో ఎంతవరకు మేనేజ్ చేయగలం? ఎప్పుడు ట్రీట్మెంట్స్ అవసరం? ట్రీట్మెంట్స్లో డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎప్పుడు అవసరం? ఈ వివరాలను అందించడానికి సన్షైన్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మూత్రపిండాలు వైఫల్యానికి గురవడానికి ఏ కారణాలు ఉంటూ ఉంటాయండి? ఇప్పుడు మనము కిడ్నీ ఫెయిలియర్ గురించి మాట్లాడితే రెండు బ్రాడ్ కేటగిరీస్లో మనం మాట్లాడాలండి. కిడ్నీ ఫెయిలియర్ అనేది అక్యూట్ రీనల్ ఫెయిలియర్ అవ్వచ్చు. సో అక్యూట్ రీనల్ ఫెయిలియర్ అంటే కిడ్నీస్ నార్మల్గా పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక ఈవెంట్ అయిపోయి అదొక ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా వామిటింగ్స్ కానీ మోషన్స్ వల్ల కానీ శరీరం నుంచి ఫ్లూయిడ్ ఎక్కువపోయి లేదా బీపీ తక్కువయ్యి ఈ కారణాల వల్ల కిడ్నీస్ సడన్గా షట్ డౌన్ అవ్వచ్చు. సో దీన్ని మనం అక్యూట్ రీనల్ ఫెయిలియర్ అంటాం. ఈ కండిషన్ దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే పూర్తిగా రికవర్ అవుతుంది, కిడ్నీస్ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. కానీ ఇంకొక కేటగిరీలో క్రానిక్ రీనల్ ఫెయిలియర్ అంటాం, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీస్కి ఏదో ఒక ఎఫెక్ట్ పడుతూ, అది బీపీ వల్ల అవ్వచ్చు, షుగర్ వల్ల అవ్వచ్చు, స్టోన్స్ వల్ల అవ్వచ్చు, మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ వల్లనైనా, లేదా శరీరంలోంచి కొన్ని జబ్బులు వస్తాయి. ఇవి గ్లోమెరులర్ నెఫ్రైటిస్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్, ఇలాంటి జబ్బులు ఉంటాయి. ఈ జబ్బుల వలన కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి. దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ జబ్బు మేనేజ్మెంట్ అక్యూట్ రీనల్ ఫెయిలియర్ మేనేజ్మెంట్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు మనం ఫస్ట్ దాని అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసిన తర్వాత అది ప్రోగ్రెస్ కాకుండా మనం చూసుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కిడ్నీ ఫెయిల్యూర్ 90 to 95% అయ్యేదాకా కూడా గుర్తించలేకపోతుంటారంటారు. అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవా, లేకపోతే సిమ్టమ్స్ ఉన్నా ఇన్ జనరల్గా అనిపిస్తూ ఉంటుంటాయా? అది కరెక్ట్ అండి. కిడ్నీ ఫెయిలియర్ అనేది ప్రతిసారి మనము సిమ్టమ్స్ తోటి మనం గుర్తించలేము. కిడ్నీ ఫెయిలియర్ అనేది సైలెంట్గా ఉండొచ్చు. పర్టికులర్లీ ఇప్పుడు పేషెంట్కి మూత్రం బాగా వస్తుంది అనుకోండి, అతను తన కిడ్నీస్లో ఏదో ఫాల్ట్ ఉందని అసలు ఐడియా కూడా రాదు. సో చాలాసార్లు మనం చూస్తుంటాం, పేషెంట్స్ నడుచుకుంటూ మన ఓపీలోకి వస్తారు. మనం సింపుల్గా ఒక క్రియాటిన్ టెస్ట్ చేస్తాము, లేదా ఒక యూరిన్ టెస్ట్ చేస్తాము. ఈ క్రియాటిన్ టెస్ట్ అనేది 5, 6, 7 ఇలా కనిపించవచ్చు మనకి. ఇది కిడ్నీస్ దాదాపు పూర్తిగా ఫెయిల్ అయినట్టు అదొక సూచన అనమాట. సో కిడ్నీ జబ్బు అనేది సైలెంట్ జబ్బు. మనము ఫ్రీక్వెంట్గా మనము టెస్ట్ చేస్తూ ఉండకపోతే అది మనకి తెలియకపోవచ్చు. సో ఎలాంటి వాళ్ళు కిడ్నీ జబ్బు కోసం టెస్ట్ చేయాలి, లేదా ఎలాంటి వాళ్ళలో మనము కిడ్నీ జబ్బుని సస్పెక్ట్ చేయాలి? షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్, లేదా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళు, స్టోన్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదా ఎప్పుడైనా యూరిన్లో ప్రోటీన్ కనిపించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వన్స్ a year లేదా once in 6 months సింపుల్ సీరం క్రియాటిన్ టెస్ట్ చేస్తే కిడ్నీ జబ్బు ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. తెలిసినాక ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. అంజిరెడ్డి గారు కాల్ అండి. అంజిరెడ్డి గారు చెప్పండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. చెప్పండి. అంజిరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. అంజిరెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి మీ క్వశ్చన్. సరే సరే మేడం. హలో, చెప్పండి. అదే నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి. ఓకే, చెప్పండి. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. రాళ్ళు వస్తే మామూలుగా హైదరాబాద్ కిడ్నీ ఆసుపత్రిలో స్కానింగ్ తెప్పించిన. ఓకే, హలో, చెప్పండి, ఫాస్ట్ గా అడగండి. హలో సార్. అంజిరెడ్డి గారు మీరు మళ్ళీ ట్రై చేయండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో వస్తూ ఉంటాయండి. మరి ముఖ్యంగా ఉమెన్ లో మెనోపాజ్ దశలో ఎక్కువగా ఉంటుంటాయి. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ గైనిక్ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూసే రిస్క్ ఉంటుందా? అవునండి. యాక్చువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ వయసులో అయినా రావచ్చు, ఏ జెండర్లో అయినా రావచ్చు. అంటే జెంట్స్లో రావచ్చు, లేడీస్లో రావచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వీటికి కారణాలు కొంచెం వేరేగా ఉంటాయి. మన కిడ్నీస్, బ్లాడర్, మన జెనెటిక్గా మన డెవలప్మెంట్లో ఏదైనా తేడా వస్తే అప్పుడు చిన్న వయసులోనే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి శరీరానికి అంటుకోవచ్చు. ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినాక మాటిమాటికి కిడ్నీకి ఇన్ఫెక్షన్ అవుతూ ఉండి
దెన్ ఆ కిడ్నీ అనేది ఫెయిల్ అవ్వచ్చు. ఇలాంటి పేషెంట్స్ ఫ్యూచర్లో డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ లేదా ఈ బ్లాడర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఇలాంటివి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. యంగ్ లేడీస్, ఎస్పెషలీ సెక్షువల్లీ యాక్టివ్ యంగ్ లేడీస్లో మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రావచ్చు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ ఉట్టి బ్లాడర్లోనే కాదు, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సీరియస్. ఒకసారి కిడ్నీ ఎఫెక్ట్ అయినాక దాన్ని మనం పైలోనెఫ్రైటిస్ అంటాం. ఈ పైలోనెఫ్రైటిస్ అనేది క్రానిక్ అవ్వచ్చు. దీన్ని మనం క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అంటే సంవత్సరాల తరబడిగా అది స్లోగా కిడ్నీని లోపల నుంచి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని ఇరాడికేట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈ ఇన్ఫెక్షన్స్ని మనం క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అంటాం. ఈ క్రానిక్ పైలోనెఫ్రైటిస్ వలన కిడ్నీ ఫెయిలియర్ అవ్వచ్చు. ఇంకొక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎల్డర్లీ మెన్. సో జెంట్స్కి ఒక ఏజ్ 50-55 వచ్చినాక ప్రాస్టేట్ కొంచెం లావుగా అయిపోయి అది యూరిన్ ఫ్లోని అనేది బ్లాక్ చేస్తుంది అనమాట. ఈ యూరిన్ ఫ్లో బ్లాక్ అయినప్పుడు మన బ్లాడర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, యూరిన్ నిలవ ఉండిపోతుంది. ఈ నిలవ ఉండిపోయిన యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రావచ్చు. ఏ యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా ఫస్ట్ బ్లాడర్లో స్టార్ట్ అయినా అది ఈవెన్చువలీ మన శరీరంలో ఇమ్యూనిటీ బట్టి, మన బ్లాడర్ స్ట్రక్చర్ బట్టి, మనలో ఉన్న బాడీలో ఉన్న ఫాల్ట్స్ బట్టి అది కిడ్నీని అంటుకోవచ్చు. అంటుకున్న తర్వాత ఇరాడికేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో బిఫోర్ ఇన్ఫెక్షన్స్ టేక్ రూట్ లైక్ దిస్, మనం వాటిని ఇరాడికేట్ చేయాలి. రాణి గారు కాల్. రాణి గారు మేడం, మా సిస్టర్ రాణి, నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. ఇది కిడ్నీది మొన్న హలో చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, మీ క్వశ్చన్ అడగండి క్లియర్ గా. మేడం, ఇది కిడ్నీది ఇప్పుడు చేతికి వేయించాము, చేతికి వేయించాము, అది 15 days అవుతుంది. సో కిడ్నీకి వేసిన తర్వాత డయాలసిస్ అనేది ఇప్పుడు మనకు డయాలసిస్ మొత్తం ఆ చేతి మీద ఎన్ని రోజులు నడుస్తుందని అడుగు. కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ అండి? మీ క్వశ్చన్ క్లియర్ గా అడగండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా? హలో, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా అండి? హలో, కాల్స్ క్లియర్ గా మీరు ఏం అడగాలో క్లియర్ గా ఆలోచించుకొని లేకపోతే రాసుకొని క్లియర్ గా అడగండి. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, సరైన సలహా కూడా లభిస్తుంది. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ కి ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యమంటారు? యాక్చువల్లీ కిడ్నీ ఫెయిలియర్కి 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ చివరి స్టేజ్ వచ్చే వరకు కూడా మెడికలీ మనం మేనేజ్ చేయొచ్చు. మనం మెడికలీ మేనేజ్ చేయలేనప్పుడు తర్వాత మనం ఫర్దర్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాం. ఈ ఫర్దర్ ఆప్షన్స్ అనేవి డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ మెడికల్ మేనేజ్మెంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే డయట్, లైఫ్ స్టైల్ మెజర్స్. అంటే మనం తీసుకునే డయట్, మనం తీసుకునే సాల్ట్ ఇంటేక్, ఇవన్నిటి మీద కంట్రోల్ ఉండాలి. సో ఎలాంటి కంట్రోల్ ఉండాలంటే, ఫస్ట్ మనం సాల్ట్ని తగ్గియాలి. ఏ కిడ్నీ జబ్బులో అయినా సాల్ట్ అనేది కిడ్నీ జబ్బుని, కిడ్నీ వర్క్ని పెంచుతుంది అనమాట అది. సో మన కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీని అది కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ చేస్తుంది. ప్లస్ సాల్ట్ ఎక్కువ ఉన్నందుకు బీపీ కూడా పెరుగుతుంది. బీపీ మళ్ళీ కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఏ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ అయినా సాల్ట్ ఇంటేక్ని తగ్గియాలి. ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఇస్ అరౌండ్ 6 grams per day. అంటే ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ అంతా తీసుకోవచ్చు మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే, మనం తీసుకున్న ప్రోటీన్ ఇంటేక్ మీద కంట్రోల్ ఉండాలి, ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్. సో రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. అప్పుడప్పుడు చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవచ్చు, మనం తీసుకునే పప్పు, దాల్స్, బీన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. వాటర్ ఇంటేక్ అనేది మనకి ఎంత యూరిన్ వస్తుందో దాన్ని బట్టి మన నెఫ్రాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అది మనం ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే, కిడ్నీ జబ్బు పెరుగుతానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ అండర్లైన్ కాజ్ని మనం ట్రీట్ చేయాలి. అంటే కిడ్నీ జబ్బు ఎందుకు వచ్చిందో ఆ కారణాన్ని మనం డైలీ ట్రీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ డయాబెటీస్, హైపర్టెన్షన్. సో డయాబెటీస్, హైపర్టెన్షన్ మీద కంట్రోల్ ఉండాలి. తర్వాత యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా రావచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. ఈ యూరిన్ ప్రోటీన్ ఎక్కువ వస్తున్నప్పుడు అది కిడ్నీ లైఫ్ని అది తగ్గిస్తుంది. సో మనం యూరిన్ ప్రోటీన్ తగ్గుతానికి మెడికల్గా మనం మేనేజ్ చేయొచ్చు. దీంట్లో ఒక కాంపోనెంట్ సాల్ట్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫర్దర్ ఏంటంటే, మనము స్టేజ్ బట్టి కిడ్నీ జబ్బులో కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో కొన్ని స్టేజెస్లో మన శరీరంలో ఫాస్ఫరస్ ఎక్కువైనందుకు మనకు బాడీకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు.
సో మొదటి నుంచి మనం డైట్లో తీసుకునే ఫాస్ఫరస్ని కంట్రోల్ చేయాలి. అంటే డైరీ ప్రోడక్ట్స్, ఈ మీట్ ప్రోడక్ట్స్ ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయాలి. కాల్షియం ఇవన్నిటిని మన శరీరానికి అవసరం ఉన్నంత మనం తీసుకోవాలి. ఇంకా మన కిడ్నీ ఫెయిల్ అవుతుండగా రక్తంలో యాసిడ్ అనేది పెరుగుతుంది. ఈ యాసిడ్ని కంట్రోల్ చేస్తానికి కొన్ని సింపుల్ టాబ్లెట్స్ లైక్ సోడియం బైకార్బోనేట్, మనం కామన్గా యూజ్ చేసే బేకింగ్ సోడా, ఇది ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. సో ఈ మెషర్స్ని మనం వాడుతూ మన బీపీని కంట్రోల్ చేస్తూ, మన యూరిన్లో ప్రోటీన్ కంట్రోల్ చేస్తూ, ఈ కిడ్నీ జబ్బుకు వచ్చిన అండర్లైన్ కాజ్ని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ కిడ్నీది లైఫ్ మనం ప్రొలాంగ్ చేయొచ్చు. మనం డయాలసిస్ స్టేజ్ రీచ్ అయ్యేది ఒక 1-2 years అయ్యేది 5, 6, 7, 10 years వరకు మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఈ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అనేది కొన్నిసార్లు జెనెటిక్గా కూడా ఉంటుంది. కొంతమందిలో తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమందిలో తక్కువ స్పీడ్లో ప్రోగ్రెస్ అవుతుంది. అది ఎవరిలో ఎలా అవుతుందో మనం ఫస్టే మనం చెప్పలేము, కానీ పేషెంట్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. మనం వీణా గారు కాల్. వీణా గారు హలో. అది మా వారికి 4th stage CKD అని చెప్పారండి. మేము హైదరాబాద్ లోనే ఉంటాము. అయితే క్రియేటినిన్ 8.9 అలా ఉంటుందండి. అయితే ఆయనకి ఏంటి డయాలసిస్ సింటమ్స్ వస్తేనే డాక్టర్ గారు రమ్మన్నారు. అయితే సింటమ్స్ ఏమీ రావలేదు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ అండి, లేకపోతే మేము వెయిట్ చేసి డయాలసిస్ చేసుకోవడం అలా కరెక్టా? ఓకే, దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు క్రియాటిన్ 8.9 అంటే అది నిజం చెప్పాలంటే అది స్టేజ్ 4 కిడ్నీ డిసీజ్ కాదండి. మేబీ నేను తప్పున్నానేమో. 3.9 అంటే ఎస్, అది స్టేజ్ 4 కిడ్నీ డిసీజ్. కానీ క్రియాటినిన్ 8.9 ఉందంటే అది స్టేజ్ 5. అది స్టేజ్ 5లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్. ఒకవేళ మీరు చెప్పినట్టు అది స్టేజ్ 4 అనుకోండి, స్టేజ్ 4లో మనం మెడికల్గా మనం కొన్ని పనులు చేయాలన్నమాట. ఒకటి, ఫ్యూచర్ ఆప్షన్స్ గురించి మనం ఆలోచించాలి. మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయదలుచుకున్నామా లేదా లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉందాం అనుకుంటున్నామా? సో ఒకవేళ డయాలసిస్ గురించి మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, డయాలసిస్ కోసం మన శరీరంలో మన రక్తనాళిలో ఒక మార్గంని మనం ఏర్పాటు చేయాలి. ఈ మార్గంని ఏర్పాటు చేసేది ఏవి ఫిస్చులా అంటారు. సో చేతికి మనకి ఏవి ఫిస్చులా చేస్తారనమాట. ఇది ఒక చిన్న ఆపరేషన్. ఒక రక్తనాళిని వేరే రక్తనాళికి జాయిన్ చేస్తారు. ఇది జాయిన్ చేసినందుకు ఆ రక్తనాళి, ఆ సెకండ్ రక్తనాళి ఏమవుతుందంటే కొంచెం లావుగా అయ్యి, మనం బాడీ బిల్డింగ్ చేసినప్పుడు వెయిన్స్ ఎలా డెవలప్ అవుతాయో అలా డెవలప్ అయ్యి డయాలసిస్ చేస్తానికి ఒక సులభమైన ఒక మార్గం ఏర్పడుతుందన్నమాట. సో 4th స్టేజ్లో మనం చేయవలసినది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డయాలసిసా ట్రాన్స్ప్లాంటా? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్లో దేర్ ఇస్ నో డౌట్. కిడ్నీ ఫెయిలియర్కి నంబర్ 1 అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే ఒకవేళ మనం స్టేజ్ 5లో డయాలసిస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఇండియాలో సాధారణంగా మనిషికి 3 సెషన్స్ ఆఫ్ డయాలసిస్ చేస్తాం వారంలో. ప్రతి సెషన్లో 4 గంటలు చేస్తాం, అంటే వారంలో 12 గంటలు చేస్తున్నాం. కానీ ఈ 12 గంటలు డయాలసిస్ చేసినా కూడా ఏ పేషెంట్కి ఈ క్రియాటిన్ అనేది లేదా కిడ్నీ ఫంక్షన్ మనం చేసే రిపోర్ట్స్ ఎప్పుడు నార్మల్ కావు. అవి ఎప్పుడు 4, 5, 6, 7లోనే ఉండిపోతాయి. ఎందుకంటే ఈ డయాలసిస్ అనేది కిడ్నీకి సరైన రీప్లేస్మెంట్ కాదు. ఇది ఒక స్టాప్ గ్యాప్ మెషర్ లేదా చాలా ఇంపర్ఫెక్ట్ సొల్యూషన్. ఇప్పుడు దేవుడు మనకి 2 కిడ్నీస్ ఇచ్చారు. ఆ 2 కిడ్నీస్ 24 hours పనిచేస్తున్నాయి, వారంలో 7 days పనిచేస్తున్నాయి, ఇయర్లో 365 days పనిచేస్తున్నాయి. సో ఈ 2 కిడ్నీస్ కలిసి వారంలో సుమారు 168 hours పనిచేస్తున్నాయి. సో ఈ 12 hours ఒక సైడ్ కంపేర్ చేస్తే, ఈ 168 hours ఒక సైడ్ కంపేర్ చేస్తే దెర్ ఇస్ నో కంపారిజన్. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ క్రియాటిన్ అనేది ఐడియల్గా నార్మల్గా అయిపోతుంది. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ తర్వాత ఒక 6 months కొంచెం కేర్ఫుల్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లాంగ్ అనేది లివ్ చేయొచ్చు. సో ట్రాన్స్ప్లాంటేషనా డయాలసిసా అనుకుంటే దేర్ ఇస్ నో డౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎవరికి ఎంత ఫ్రీక్వెంట్గా అవసరము, అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్తో పాటు అసలు బ్యాక్ ఏక్ కానీ ఏ ఇతర సిమ్టమ్స్ కిడ్నీకి అసలు రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్.
సన్షైన్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారితో మూత్రపిండాలు వైఫల్యానికి ఎందుకు గురవుతాయి, ఎవరికి ఈ రిస్క్ ఎక్కువ, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, మూత్రపిండాల వైఫల్యానికి డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఓకే, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎవరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేయించుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి మార్పులను అసలు నెగ్లెక్ట్ చేయకూడదంటారు? నిజం చెప్పాలంటే ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది సింపుల్గా చెప్పాలంటే సీరం క్రియాటినిన్. సో ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని మనం అందరూ చేసుకోవాలి యాక్చువల్లీ, కానీ కిడ్నీ జబ్బు డిటెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఇప్పుడు 20 years 25 years వచ్చిన తర్వాత ఒకసారి ఈ సీరం క్రియాటినిన్ చేయించుకోవడం మంచిది. దిస్ ఇస్ హార్డ్లీ 100 rupees 200 rupees టెస్ట్ అనమాట. సో ఈ క్రియాటిన్ టెస్ట్ చేయించడం వల్ల మనకేం తెలుస్తుందంటే ప్రతి నిమిషం మన కిడ్నీ ఫిల్టరేషన్ పవర్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది, ఒక రఫ్ ఐడియా వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్రియాటిన్ అనేది 1.1 1.2 1.3 ఇలా వస్తాయి రిపోర్ట్స్లో. మనం రెఫరెన్స్ వాల్యూస్ చూస్తే ఇవి నార్మల్ రేంజ్లో ఉంటాయి. కానీ చాలా మంచి ల్యాబ్స్లో ఏముంటుందంటే ఈ క్రియాటినిన్ టెస్టే కాదు, ఈ క్రియాటినిన్ టెస్ట్ నుంచి ఈజీఎఫ్ఆర్ అని ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఇది క్రియాటినిన్ కంటే ఇంకా ఇంపార్టెంట్. ఇది సింపుల్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, కానీ దీంట్లో మనకు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సీరం క్రియాటిన్ అనేది ఒక మిస్లీడింగ్ టెస్ట్ అనమాట. ఎందుకంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నా కూడా కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతున్నప్పుడు అది డిటెక్ట్ చేయలేదు అది. బట్ ఈజీఎఫ్ఆర్లో మనకి ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు 1.3 క్రియాటిన్ ఉందనుకోండి, అది రెఫరెన్స్ ల్యాబ్స్లో అది నార్మల్ వాల్యూ అని ఇస్తారు. కానీ ఈ 1.3 క్రియాటిన్ తోటి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈజీఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ ఆల్రెడీ 50% డ్యామేజ్ అయిపోయింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనము ఒక మంచి ల్యాబ్లో సీరం క్రియాటిన్ చేస్తే వాళ్ళు ఈజీఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు క్రియాటిన్ ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. యూరిన్ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుందంటే మన యూరిన్లో ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా లేదా అనేది. యూరిన్ ప్రోటీన్ లీక్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. యూరిన్ ఒకవేళ ప్రోటీన్ తోటి ఎక్కువ ఉందనుకోండి, ఈ ప్రోటీన్ మన కిడ్నీని ఫర్దర్గా డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ లైఫ్ని అది తగ్గిస్తుంది. యూరిన్లో పస్ సెల్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఆ పస్ సెల్స్ అనేవి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా కిడ్నీలోంచి వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని. ఇలాంటి జబ్బుల్లో పస్ సెల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఒక సింపుల్ యూరిన్ టెస్ట్లో డిటెక్ట్ అవుతుంది. యూరిన్ టెస్ట్లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా కౌంట్ మనకి లభిస్తుంది అనమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయంటే అది ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదా కిడ్నీలోంచి ఏమైనా బ్లీడింగ్ అవుతుందా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఈ బ్లీడింగ్ అనేది కిడ్నీ నుంచి అవుతుందా లేదా కింద యూరినరీ ట్రాక్ట్ నుంచి అవుతుందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కిడ్నీలోంచి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కొంచెం షేప్ మారి ఉంటాయి. వీటిని మనము డిస్మార్ఫిక్ ఆర్బీసీస్ అంటాం. అప్పుడు ఈ జబ్బు ఖచ్చితంగా కిడ్నీలో ఉంది, బ్లాడర్లో కాదు, యూరినరీ ట్రాక్ట్లో కాదని మనకు తెలుస్తుంది అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనము ఫర్దర్గా ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, జబ్బుని ఎలా లోకలైజ్ చేయాలి, జబ్బు పేరు ఎలా కనుక్కోవాలనేది మనం ఫర్దర్గా ఆలోచించవచ్చు. కానీ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సీరం క్రియాటినిన్, ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఒక అల్ట్రాసౌండ్లో మన కిడ్నీ షేప్ సైజ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ గ్రాస్గా ఉంటే మనకు తెలిసిపోతాయి దాంట్లో. నంద్యాల నుంచి అబ్దుల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అబ్దుల్ గారు చెప్పండి. నమస్తే సార్. డాక్టర్ నమస్తే గారు అండి. వింటున్నారు. నమస్తే, చెప్పండి. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్, 2 కిడ్నీలలో. ఓకే, అప్పుడప్పుడు నొప్పి వస్తుంటే నేను ఒకసారి సీరం బిల్డ్రుబిన్ చదువుతున్నా సార్. అది ఓకే, క్రియాటిన్ వచ్చేసి ఉంది సార్. అది ఓకే, అది భయపడుతూ నాకు ఏమన్నా ప్రాబ్లమ్ అని. ఓకే. నాకు అర్థమైంది ఏంటంటే మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మీకు సీరం బిల్రూబిన్ టెస్ట్ చేశారు, ఆ వాల్యూ అయితే నాకు అర్థం కాలేదు. కానీ సీరం క్రియాటినిన్ కూడా చేశారంటున్నారు. సీరం క్రియాటినిన్ కొంచెం ఎక్కువ ఉందని నాకు అర్థమవుతుంది. కరెక్టేనా అండి? అంతే. ఓకే. సో ఇది కామన్ సిచ్యువేషన్ అండి. ఇండియాలో, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో మనం ఉండే క్లైమేట్లో, మనం తాగే వాటర్, మనం తీసుకునే సాల్ట్, ఇవన్నిటి వలన స్టోన్ డిసీజ్ అనేది కొంచెం కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్టోన్స్ అనేవి వచ్చినప్పుడు ఆ సైజ్ బట్టి, ఆ పొజిషన్ బట్టి కిడ్నీ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని స్టోన్స్ ఉంటాయి, అవి కిడ్నీ ఒక ఏరియాలో ఉంటాయి, అవి యూరిన్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయవు, అంటే యూరిన్ ఫ్లోని బ్లాక్ చేయవు అనమాట. ఇలాంటి స్టోన్స్ వలన కామన్గా కిడ్నీకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ స్టోన్స్ కూడా పెద్దగా అయిపోయి యూరిన్ ఫ్లోని బ్లాక్ చేసి ఆ కిడ్నీని ఫెయిల్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. దురదృష్టంగా 2 కిడ్నీస్కి స్టోన్స్ వచ్చినాయి అనుకోండి, సీరం క్రియాటిన్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది, ఎస్పెషలీ ఈ స్టోన్స్ యూరిన్ని బ్లాక్ చేస్తుంటే. సో ఈ స్టోన్స్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు
మనం ఆ స్టోన్స్ని తీసేయాలి. ఒకవేళ స్టోన్స్ ఈ యూరినరీ ట్రాక్ట్లో కింద ఉన్నాయనుకోండి, కింద నుంచి పైపేసి యూరాలజిస్ట్ ఆ స్టోన్ని తీసేయచ్చు. ఒకవేళ డైరెక్ట్ కిడ్నీలో ఉన్నాయనుకోండి, బయట నుంచి ఆపరేషన్ చేసి లేదా ఆ స్టోన్స్ని బ్లాస్ట్ చేసి ఆ స్టోన్స్ని మనం తీయొచ్చు. వీటిని మనము యూరాలజిస్ట్కి రెఫర్ చేస్తే యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. కానీ స్టోన్ని ట్రీట్మెంట్ చేయడమే కాదు, స్టోన్ ఎందుకు వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. ఒకసారి స్టోన్ వచ్చినాక ఫ్యూచర్లో స్టోన్ రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్టోన్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ 10 yearsలో స్టోన్ రావడానికి 50% ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. స్టోన్ ఎందుకు వచ్చింది కనుక్కోవడము, స్టోన్కి ఫ్యూచర్లో రాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఈ స్టోన్ ఎందుకు వచ్చినది కనుక్కోవడం అనేది మనం సింపుల్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. మన బాడీలో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, మన శరీరంలో ఉన్న యాసిడ్ లెవెల్స్ ఇవన్నిటిని మనం మెజర్ చేస్తే, ప్లస్ యూరిన్లో కూడా ఈ కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ ఇలాంటి కెమికల్స్ని మనం మెజర్ చేసినప్పుడు మన శరీరంలో ఏ ఫాల్ట్ వలన స్టోన్ వచ్చిందనేది మనకు తెలుస్తుంది. కానీ స్టోన్ ఏ కారణం వల్ల వచ్చినా కూడా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్ వస్తుంది. స్టోన్ ఏ కారణం వల్ల వచ్చినా కూడా కొన్ని సింపుల్ మెజర్స్ ఉంటాయి ఫ్యూచర్లో స్టోన్ రాకుండా చూస్తానికి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ని ఫ్రీక్వెంట్గా తాగాలి, నీళ్లు ఫ్రీక్వెంట్గా తాగాలి. కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ తాగేస్తారు, దాంతో స్టోన్స్ రావనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే అది శరీరంకి ఉపయోగం లేదు. రోజంతా ఫ్రీక్వెంట్గా మనం 1 గ్లాస్ నీళ్లు ఎవ్రీ 1 hour తాగుతూ ఉన్నాం అనుకోండి, మన యూరిన్ లైట్ కలర్, వాటర్ కలర్ లాగా వచ్చేటట్టు మనం తాగితే అప్పుడు మన యూరిన్లో ఈ కెమికల్స్ అన్ని డైల్యూట్ అయిపోతాయి. ఈ స్టోన్ కాజ్ చేసే కెమికల్స్ అన్ని డైల్యూట్ అయిపోయి అప్పుడు స్టోన్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మనం సాల్ట్ అనేది తగ్గియాలి. సాల్ట్ ఉన్నప్పుడు స్టోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం యానిమల్ ప్రోటీన్ అంటే రెడ్ మీట్, మటన్ ఇలాంటిని తగ్గియాలన్నమాట. పెయిన్ కిల్లర్స్ని తీసుకోవద్దు. సో ఈ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ మనం ఫాలో చేసినప్పుడు స్టోన్ వచ్చే అవకాశం అనేది ఫ్యూచర్లో మనకి తగ్గుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్రియాటిన్ ఒకసారి పెరిగినాక క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఇదివరకు నేను చెప్పినట్టు డైట్ మెజర్స్ ప్లస్ బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేయడము, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడము, యూరిన్లో ప్రోటీన్ ఉంటే ఆ ప్రోటీన్ తగ్గనీకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అని. ఈ మెడిసిన్స్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ వాడుకుంటూ ఉంటే మనం కిడ్నీ లైఫ్ని మనం ప్రొలాంగ్ చేయొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయ్యేటట్టు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, అధిక రక్తపోటు కానీ, డయాబెటీస్ లేదా కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వాళ్ళ కిడ్నీస్ బాగా ఫెయిల్యూర్కి గురవుతున్నాయి, బాగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తించగలుగుతారు? ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టండి, కిడ్నీ జబ్బు అనేది సైలెంట్గా ఉండొచ్చు. కానీ కిడ్నీ జబ్బుకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇప్పుడు కిడ్నీస్ 2 ఫెయిల్ అయినాయి, అసలు పనిచేయట్లేదు అనుకోండి, మనిషికి ఆకలి తగ్గొచ్చు. దీన్ని మనం యూరిమిక్ సిమ్టమ్స్ అంటాం. సో ఆకలి తగ్గొచ్చు, రాత్రి నిద్ర రాదు, పగలు నిద్ర ఎక్కువ రావచ్చు. దీన్ని రివర్సల్ ఆఫ్ స్లీప్ సైకిల్ అని అంటాం మనం. ఆయాసం రావచ్చు. ఈ ఆయాసం అనేది 2 కారణాల వలన. ఒకటి, మన రక్తంలో యాసిడ్ ఎక్కువ పెరిగినప్పుడు మనకి ఒకలాంటి ఎయిర్ హంగర్ వస్తుందన్నమాట. అంటే గాలి ఎక్కువ తీసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ డీప్ బ్రీదింగ్ ఫ్రీక్వెంట్గా చేయడం అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మన కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు మనకు కావాల్సినంత యూరిన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. ఈ యూరిన్ ప్రొడ్యూస్ అవనందుకు మన శరీరంలో ఫ్లూయిడ్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఫ్లూయిడ్ అనేది చివరికి లంగ్స్లో కూడా ఏర్పడుతుంది. ఇది మన లంగ్స్ కెపాసిటీని, మన గుండె ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఇలాంటి పేషెంట్స్కి ఆయాసం కూడా రావచ్చు. మరీ ఎక్కువ యూరియా క్రియాటిన్ పెరిగినప్పుడు మనిషి చాలా మగతగా కనిపించవచ్చు, డ్రౌజీగా ఉండొచ్చు, కోమాలకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కిడ్నీ ఫెయిలియర్ సిమ్టమ్స్ అన్నమాట. కిడ్నీ డిసీజ్ ఇంకొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావచ్చు, యూరిన్ బ్రౌన్ కలర్గా రావచ్చు, యూరిన్ పోసినప్పుడు ఎక్కువ నురుగులా కనిపించవచ్చు ప్యాన్లో. ఇవన్నీ కిడ్నీ డిసీజ్ సూచనలు. సో మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్కి ఎప్పుడు మనం అవేక్గా ఉండాలి, ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. కానీ ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ జబ్బుకి ఏ సైన్, ఏ సిమ్టమ్ ఉండకపోవచ్చు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మన ఈగోని పక్కన పెట్టేసి వన్స్ ఇన్ ఇయర్ లేదా వన్స్ ఇన్ 6 months ఈ క్రియాటిన్ టెస్ట్ అనేది చేసుకుంటే మనం కిడ్నీ జబ్బుని ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం. ఎర్లీగా డిటెక్ట్ చేసిన కిడ్నీ జబ్బుని మంచిగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకేనండి. డాక్టర్ రాజీవ్ గారు, కిడ్నీని ఫెయిల్యూర్కి దారితీసే పరిస్థితులు ఏంటి, కిడ్నీ ఫెయిల్యూర్ని గుర్తించే టెస్టులు ఏంటి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్తో ఏ విషయాలు తెలుసుకోగలము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ని కొంతవరకు దూరం చేయడం, డయాలసిస్కి లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొంతవరకు పోస్ట్ పోన్ చేయడం మన చేతుల్లో ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.